హాయ్, దిస్ ఇస్ పవన్. వెల్కమ్ టు 24/7 ఛానల్. ఈరోజు మనతోటి పృథ్వీ గారు ఉన్నారు. పృథ్వీరాజ్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. అలాగే ఆయన పొలిటికల్గా కూడా ఎంత మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారో మనందరికీ తెలిసిన విషయమే. సార్, పొలిటికల్గా ఇంత యాక్టివ్గా ఉన్నారు, మీకు అయితే ముఖ్య పాత్ర దక్కింది వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు. సేమ్ ఇప్పుడు జనసేనకి మీరు బాగా సపోర్ట్ వైఎస్ఆర్సీపీలో ముఖ్య పాత్ర అంటే అప్పుడు కొన్నాళ్ళు ఏం లేదండి. ఇప్పుడు మామూలుగా నేను ఒక జర్నల్ అనుకుంటా, అతని పేరు ఏదో ఉంది, అతను అమెరికన్ అతను, ఒక ఆథర్ బుక్ రాశాడు. ఒక నార్మల్ డెలివరీకి ఒక తల్లి పడే ఆవేదన 32 పక్కటెముకలు ఇరిగిపోయినంత బాధ కలుగుద్దంట. రిచర్డ్ హెన్రిక్. అలాగే డెలివరీ అయ్యాక చాలా ఆనందపడుతుంది. ఈ దరిద్రుడి దగ్గర 10 ఏళ్ళు కష్టపడి ఉండేటట్టుగా అమ్మ బ్రహ్మాండంగా చెప్పాడు. మాట తెప్పడం, మడం తెప్పడం, అది పులివెందుల సింహం, అది ఇది రాజశేఖర రెడ్డి గారి అంశ, ఆ పంచి మీద అంచు, ఇవన్నీ అనుకున్నాం. అది చూస్తే ఏమీ లేదు. ఆ పంచి మీద అంచు అవన్నీ ఉన్నాయి, కానీ అయ్యే రాజశేఖర రెడ్డి గారిని పెట్టుకున్నాడు ఈయన వెనకాల. బ్యాక్ డ్రాప్ ఏది ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్. సార్, ఇప్పుడు ఇంత ఓపెన్గా మాట్లాడగలిగే దమ్ము కొంతమందికి ఉంటుంది, అందులో మీరు ఒకరు. మరి అంత దమ్మున్న మీరు కూడా ఒక ప్రజానాయకుడిగా అసెంబ్లీలోకి వెళ్ళి కూర్చున్న, ఒక ఎమ్మెల్సీగా కూర్చున్నా బాగుంటుందేమో కదా. ఒకటి సార్, మీరు అదేం ఆశించలేదా? నేను ఒకటే అండి, నేనేంటంటే నిలబడే అంత స్థాయి నాకు వస్తే, నేను ముందు ఒక 2 సంవత్సరాల ముందు నియోజకవర్గంలోకి వెళ్ళి గడప గడపకి వీళ్ళు అంటారు చూసారా, అలాగే ఇంటింటికి వెళ్ళి అమ్మ నేను ఎమ్మెల్యేగా పనికొస్తాను, నిలబడితే నాకేమైనా ఓటేస్తారా, మేము ఏమన్నా ఎమ్మెల్యేగా అండి, ఎందుకే హైగా సినిమాలు చేసుకుని ఎందుకు ఎమ్మెల్యే బయలుదేరండి అంటే నమస్కారం పెట్టేసి మామూలుగా ఉంటాం. ప్రజాసేవ కోసం పదవులు ఎవడండి ప్రజాసేవ చేస్తున్నాడు? ఇప్పుడు చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి? కూటమి ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు బ్రహ్మాండంగా చేస్తున్నారు. పిఠాపురం, ఇప్పుడు పవనాపురం, పిఠాపురం అంటే కాకినాడ పక్కన ఎక్కడ ఉంది అనేవారు ఇదివరకు. ఇప్పుడు పిఠాపురం అంటే పవనాపురం అయిపోయింది. వాళ్ళ అన్నమాటలన్నీ రివర్స్ తీసుకున్నాడు. దత్తపేటం శ్రీపాద వల్లభ దత్తాత్రేయ స్వామి, పవన్ కళ్యాణ్ దత్తత తీసుకున్నాడు ఆయన. ఇవి చాలా ఉన్నాయి అలాంటి మిరాకిల్స్. మొత్తం చాలా అంటే కూటమికి మీరు బాగా వర్కౌట్ చేశారు. అవును, దాదాపు నాకు తెలిసి మీరు 8 months 9 months నుండే 1 year నుండి బాగా చేసామండి. మళ్ళీ యాడ్ కూడా చేసాం, ల్యాండ్ టైటిలింగ్ చేశారు. అది కూడా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందండి. అది డెఫినెట్ గా అవును, ఆ కూటమి విజయం లోపల కనీసం ఒక 20% పాత్ర పోషించింది. నేను ఇప్పుడు అంటారు చూసారు బేతాళుడు, విక్రమార్కుడు బేతాళుడు, అలాగే నేను అలా చూసేవాడిని పల్లెటూరులో ఎలా ఉంది యాడ్ స్పందనని. వాళ్ళు ముసలోళ్ళు వాళ్ళంతా. దీనికి కూడా లాయర్లు దీని మీద చాలా కష్టపడ్డారు, ధర్నాలు చేశారు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళ మాట ఎవరు పట్టించుకోవాలి. సరే ఇది చేస్తే ఎలా ఉంటుంది అని డైరెక్టర్ అన్నాడు. ఇది చేస్తే మనకెందుకులే మళ్ళీ మనం లేదన్నా చేద్దాం ఇది అన్నాడు. చేశాక చిన్న ఇంప్లిమెంట్ చేసాం దాంట్లో. అయ్యా నా దగ్గర ఉన్నది 1 ఎకరం భూమి, రేపొద్దున నా కూతురు భవిష్యత్తు దాని మీద ఉందండి. ఇంప్రూవైజేషన్ అంటే కూలబడిపోతాడు రైతు. ఏమి నారాయణ ఫ్యాన్ వేయమంటావా అని అడుగుతాను నేను. 4 ఏళ్ళ నుంచి చేస్తున్నారు చాలండి అంటాడు. అనేటప్పటికీ ఆ రైతు కళ్ళల్లో ఆనందం. అది ఎలాగైందంటే నైట్ 2 o'clock వరకు ఓటింగ్ 82% రావడానికి కారణం అదే. రేపు పొద్దున్న ఈ బాబు వీడు శ్మశానంలో కూడా వీడు రాళ్ళు కూడా వీడియో వేసాడు, వైఎస్ఆర్సీపీ రాళ్ళు. ఇక అప్పుడు మా తాత చచ్చిపోయాడు అనుకోండి, దాని మీద ఏదో పలానా రంగారావు గారు అని రాసుకుంటాం మనం, పేర్లు ఉంటాయి శ్మశానంలో. అక్కడ ఈయన ఫోటో ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి ఫోటో. ఈ దుస్థితి మనకెందుకు రాని చెప్పి ముసలోళ్ళు మూతగా అరకరం సెంటు ఉన్నా కూడా వచ్చి గుద్దేశారు మొత్తం. ఇదే ఎవడైనా సరే ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటారు. ఒక స్పోర్ట్స్ మ్యాన్ అయినా కానీ, ఒక రాజకీయవేత్త కానీ, ఎవడైనా సరే జీవితంలో జరిగే అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు మనం ఏం చేసాం, ఎందుకు రివర్స్ అయ్యాం, అది వదిలేసి ఒక కుర్చీ వేసి కూర్చున్నాడు. అరౌండ్ 3:30 అనుకుంటా ఇంటర్వ్యూ చూశాను నేను. అందరికీ నమస్కారం అని చిన్న గ్యాప్ మేము తీసుకుంటాం చూసారా, గ్యాప్ ఇలా తీసుకుని నా అవ్వతాతలు ఏమయ్యారు, నా ఆటో డ్రైవర్లు ఏమయ్యారు, నా అక్క చెల్లెలు ఏమయ్యారు అంటే ఊరిని వాళ్ళు ఏమయ్యారంటే వాళ్ళు ఇక్కడే ఉన్నారు కూటమి దగ్గర. నువ్వు చేసిన అరాచకాలు ఏం చేశాడో ఒకటే అనుకున్నాడండి. వీళ్ళు ఏంటంటే అరాచకాలు. నేను 2 ఏళ్ళ నుంచి చెప్తున్నాను, మీరు అందగరటు ప్రతి చోట ప్రతి ఇంటర్వ్యూలో 136, 21 జనసేన, 21 పార్లమెంట్ అన్న. అవును,
వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ ఈడు అలాగే మాట్లాడతాడులే అన్నారు. నాకు పర్సనల్గా కాల్ చేసి కూడా చెప్పారు 150+ సీట్స్ తోటి గెలవబోతున్నామని. పృథ్వీ గారు, నేనే సాక్ష్యం. పదవి ఏమి ఆశించలేదా మీరు నిజంగా? సార్ ఒకటి సార్, అప్పుడు కూడా మేమేం పదవి ఆశించలే. వాళ్ళు ఏంటంటే ఇతను ఉన్నాడు కదా వైవి సుబ్బారెడ్డి, అతను రాజశేఖర రెడ్డి గారు చుట్టం, జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న ఇవన్నీ ఏదో పొట్టుగా ఎంత ఉంటాడు కుచేరులాగా. వైఎస్ తర్వాత వైవిఎస్ అంటారు కదండి. వైవిఎస్ ఏమని చచ్చారు ఏమో మరి. అది వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఆ చెట్టు కొమ్మలే మొత్తం. ఏందన్నా ఎవరు అనుకున్నావు? మా చిన్నాన్న. ఓ సరే అండి, నమస్తే. అంతే, కేల్గతం దుకాణం బంద్. అంటే మనం చేసిన తప్పులు ఈడు అక్కడ ఉంటే టీటీడీ చైర్మన్, ఎస్యూబీసీ చైర్మన్ ఈడు పక్కన ఉంటాడు, ప్రతిదానికి బ్రహ్మాండం సపోర్ట్గా ఉంటుంది. ఆహా ఓహో అన్న తర్వాత వాళ్ళు అక్కడ ఒక చిన్న కూటమి ఉంది అక్కడ అతని దగ్గర ఆడనకూడదులే పాపం, ఏదో ఏడుస్తాడు మళ్ళీ. వాళ్ళు ఏంటంటే ఏమంటే పృథ్వీ గారండి ఎక్కడ చూసినా ఎల్ఈడీలు ఎక్కడ చూసినా నాకు ఇప్పుడు ఎస్యూబీసీ చైర్మన్ అండి, అద్భుతంగా చేయాలని ఉంటుంది. ఒక నటుడు నేను. నువ్వేదో తిప్పి కొడితే నువ్వు ఎంత ఉంది, సాయి కుమార్ అంటాడు, నువ్వు ఎంతరా, నువ్వు పదవి అయిపోతే 5 ఏళ్ళు నీ పదవి పోద్ది, నీ ఎమ్మెల్యే పోద్ది, నీ సీటు పోద్ది, అడుగు తింటాం ఇంట్లో కూర్చుని. మాకు అలా కాదు, రంగు వేసుకుంటాం, చచ్చిపోవరకు యాక్ట్ చేస్తాం. ఈరోజు విలన్ వేయచ్చు, రేపు పొద్దున తాత వేయచ్చు, రేపు పొద్దున ఇంకోటి వేయచ్చు. నీకేముంది నీకు? అలాగా ఉన్నోడు అతను వైవి సుబ్బారెడ్డి అని అంటే ఎవడో తెలుసు. నీ ఒంగోలులో తెలుస్తుందేమో. నీ ఒంగోలులో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, నేను అదో చరిత్ర. మళ్ళీ ఆయనదో ఒక సందు, ఈయనదో ఒక సందు. ఈ 2 సందులు పక్క పక్కన ఉంటాయి. ఇద్దరు మాట్లాడుకోరు. ఇద్దరు ఒకే పార్టీలో పెద్ద పదవుల్లో ఉన్నారు. ఒంగోలు రాజకీయం అది. ఇతను ఆ బ్రహ్మోత్సవాలు జరగటం, నేనేంటంటే అందరినీ అడిగి అయ్యే బ్రహ్మాండంగా మనకి 4 మాటలు చెప్పండి అంటే నాకేంటి అని అడుగుతారు మా వాళ్ళు. తప్పదగా. ఒకటి బ్రహ్మోత్సవంలో ఒక ఇది ఈ స్వామి గురించి చెప్పండి ఆ స్వామి అంటారు. సరే, ఇప్పుడు టీటీడీకి నాగబాబు గారిని ఏమన్నా నియమిస్తే తెలియదండి. మీకు ఏమన్నా ఐడియా ఉందా? ఒకవేళ ఆయన నియమిస్తే ఎలా ఉంటుంది మీ ఉద్దేశం? అంత స్థాయి నాకు లేదండి. ఇప్పుడు మాలో మాకు శత్రుత్వం పెట్టి మీరు మాలో మాకు కొట్టుకు సావాలని మేము వేడుకు చూస్తామని చెప్పి మీరు ఒకవేళ నియమిస్తే పృథ్వీరాజ్ గారు అలా అన్నారా, పృథ్వీరాజ్ గారు ఎలా అన్నారా ఇప్పుడు పెరుగులా ఉంటే చాలు. మనం మళ్ళీ చిలకటం ఎందుకు, హాయిగా ఉన్నదని. మీరు ఆల్రెడీ చేసి వచ్చారు కాబట్టి. నేను టీటీడీ చైర్మన్ చేయలేదండి. అంటే టీటీడీ చైర్మన్ చేసిన మహానుభావుల్లో కనుమూరి బాపిరాజు కనపడితే కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటారు జనం. అలా అన్నారు మొన్న పబ్లిక్. వీళ్ళు ఏంటండి అక్కడ కూర్చోబెట్టి లైవ్ పెట్టేసి ఇప్పుడు అదెంత లడ్డులు ఎంత అది, దాని మీద 100 పెంచు, దీని మీద చేపలు ఉంటాయి చూడండి మార్కెట్, ఏమైనా ఆ చేపలు అది 10,000 నువ్వు తీసుకో, దీంట్లో నువ్వు తీసుకో. ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ ఉంది, 10,100, 10,500, 10,100 ఎంత ఉంది. టీటీడీకి వెళ్ళేది 500, 200 వెళ్తుంది. మిగతా 2 అకౌంట్లు ఎక్కడికి వెళ్తున్నాయి? సార్, ఇందాక మీరు చెప్పినట్టు ఇప్పుడు ఫండ్స్ లేవు మనకి, మొత్తం రాష్ట్రాన్ని దోచేశారు గత ప్రభుత్వం అవినీతిలో, అసలు ఇప్పుడు చేయటానికి అనేది కానీ లేదు, చాలా టైం పడుతుందని చంద్రబాబు గారు అన్నారు కదా. మరి అవన్నీ ఎలా పూడుస్తారు ఇప్పుడు? ఆఖరి కట్రలేసే కంపెనీలు కూడా ఇటు దెబ్బకి బయటపెట్టి పారిపోయారు అందరూ. చూసారు, ఇటు దుర్మార్గుడు నా ఇదే అంట చూసారు, కోట అన్నట్టు నాకేంటని. అదే ఇతను కూర్చుని ముందు సజ్జల రామకృష్ణారెడ్డి నాకేంటి, అక్కడేమో తప్పట్లు వినపడతాయి నాకేంటని. ఈ నాకేంటని మొత్తం నాగేశారు రాష్ట్రాన్ని. ఏదో సింపుల్గా నాకేంటి అన్నారు. అక్కడ కూర్చుంటాడు, బటన్ నొక్కుతాడు. నేను ప్రచారంలో మొత్తం 60 రోజుల ప్రచారంలో ఒకటే చెప్పాం. ఎట్లా సార్ మరి అభివృద్ధి? జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి బటన్ నొక్కే చరిత్ర మీకు ఇవ్వట్లేదు ప్రజలు. 2 బటన్లు మేమే నొక్కుతాం, ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఎంపీ అని చేసి చూపించారు. ఆయన గెలిస్తే ప్రజల తీర్పు, కూటమి గెలిస్తే ట్యాంపరింగ్. మరి గెలిచినా ఇప్పుడు ఫండ్స్ లేనప్పుడు ఎట్లా సార్? అంటే ముందుకు ఎలా వెళ్తారు ప్రజలు? నేను పార్టీకి సపోర్ట్గా మాట్లాడట్లా, కూటమి జనసేన ప్రతినిధులుగా మాట్లాడట్లా, జనాల్లోకి నేను వెళ్ళి రూరల్గా ఉన్న ఏరియాలు తిరిగి, సోడవరం,
అటు నరసరావుపేట, ఇటుపక్క ఉన్న వైజాగ్ దగ్గర శ్రీకాకుళం, పాలకొండ. వీళ్ళంతా అక్కడ ఏమో ఎలా ఉంది ఏంటంటే అల్లది ఏడు బాబు డబ్బులన్నీ ఇటు పట్టుకుపోయాడు, కొంటాడు మొత్తం. ఏది జగన్మోహన్ రెడ్డి పట్టుకుపోయాడు. ఆడ ఏమున్నాయి అక్కడ శుభ్రంగా అన్నీ ఏర్పరుస్తారు. మాకేమి లోటు ఏమి ప్రజలే అర్థం చేసుకునే పరిస్థితి వచ్చేది. ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితి. అన్ని శ్వేతపత్రాలు ఎక్కడ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది అన్ని ప్రెస్ మీట్లు ఉన్నాయి. డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. మీ ఎర్రచందనం స్కాము ఉన్నాడు కదా, కండల వీరుడు కత్తికాంతారావు అనేవారు అప్పట్లో. అలాగే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మా బీజేపీ పార్టీ రామచంద్ర యాదవ్ గారు నాకు బాగా ఫ్రెండు. అతను జనసేనలో పోటీ చేసాడు అంతకుముందు. ఒక 20,000 18,000 వచ్చినాడు ఓట్లు. అదే అతను కానీ పార్టీ పెట్టకుండా తెలుగుదేశంలో కానీ జనసేనలో జాయిన్ అయి ఉంటే ఈరోజు మినిస్టర్. సచ్చి చెడి 4,600 చిల్లరలో గెలిచాడు అతను. గెలిస్తే అతని మీద ఎంక్వైరీలు వస్తే 1,600 మంది 2,000 మంది వర్షంలో గొడుగులు వేసుకుని అయ్యే మా ల్యాండ్లు దొబ్బేశాడు, ఈ దొబ్బేశాడు ఇతను. ఇది అనుగుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఏంటంటే ఇది రాష్ట్రం వెళ్ళిపోతుంది. ఇంకా మీరు స్వాతంత్రం అంటారు. ఇప్పుడు వచ్చిన స్వాతంత్రం, ఈ స్వాతంత్రంలో ఉన్న దొంగలు అందరినీ ఏరేస్తుంటే రాష్ట్రపతి పరిపాలన అంటున్నారు. మరి రాగానే అదే చెప్పారు, అదే రాష్ట్రపతి పరిపాలన. స్వాతంత్రం వచ్చింది, అయ్యా ఊపిరి పీల్చుకున్నాం. మీరు చెప్పాల్సింది రాష్ట్రపతి పరిపాలన అది ఇదని చెప్పి వాళ్ళు అంటుంటే మీ స్టైల్లో చెప్పి అది అవదమ్మా అని చెప్పాలి. అది ఎటు తిరిగి అవదమ్మా, అది అవదమ్మా అది. ఎందుకంటే దేశం మొత్తం అల్లకల్లోలం అయిపోయాడు. అంటే చదువుకున్న పుస్తకాలు కానీ యూనివర్సిటీలు మాకు నేర్పింది కానీ కొన్ని రాష్ట్రాలు సార్, కొన్ని బాగానే ఉన్నాయి రాష్ట్రాలు, అన్నీ బాగానే ఉన్నాయి, కొన్ని తప్ప. వీడంతా దోచుకున్న దుర్మార్గుడు ప్రపంచంలో లేడండి. అలా నిన్న నేను ఒక ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నా. ఏమండి జోగి రమేష్ కొడుకుని అరెస్ట్ చేశారు కదా, అయ్యో పాపం అయ్యో అంటున్నాడు ఏంటండి. అయ్యో బాబోయ్ వాడు ఈడికైనా పెద్ద దుర్మార్గుడు అండి అన్నారు. వాడు తండ్రి చెరువు మీద వాడు ముడ్డుగడిగితే ఈడెళ్ళి నీళ్ళలో ముడ్డుగడిగే రకమండి బాబు ఈడు అన్నాడు. అంటే చూడండి, అగ్రిగోల్డ్ భూముల్ని వాళ్ళు అన్నీ తీసుకుని రామోజీరావు గారిని ఆడుకున్నారు. వీళ్ళు చేసే పనులు ఏంటంటే మొత్తం దుర్మార్గుల్ని ఏరుతుంటే ఎవరు ఏం చేయట్లే. రెడ్ బుక్ రాజ్యాంగం. మళ్ళీ ఇంకోటి చెప్తున్నాడు ఆయన, ఎవరో ఉంటాడు కదా, వైనాట్ 175 బ్రో సినిమాకి కలెక్షన్ రాలేదు. ఆడు బతుకంతే. చూసారు, నేను చెప్పాను రోజు, గుర్తుందా మీకు? తెలుసండి. ఇది ఎంతసేపు ఆ గొబ్బెమ్మల చుట్టూ డ్యాన్స్లు వేసుకుని ఎలాగ డ్యాన్స్లు వేసుకుని తిరిగాడు మొన్నటి వరకు. ఆడు తెలుసుకున్నాడు ముందు చూపు జాగ్రత్తగా. రేపొద్దున మనకి ఏది అవకాశాలు లేకపోతే ఇలా డ్యాన్స్లు వేస్తే ₹1,00,000 ఇస్తారు. ఇప్పుడు మీరున్నారు, మీ ఊరికి పంపించమంటే పంపిస్తాం. మాజీ మినిస్టర్ కదా, 1,00,000 ఇవ్వచ్చు మీరు. సంక్రాంతికి వచ్చి డ్యాన్స్ చేస్తాడు. ఆడికి ఏముందండి, ఆడేమో ఇది ఇరిగేషన్ మినిస్టర్. ఏం తెలుసు అడిగి. ఇప్పుడు అతను ఏమంటాడంటే ఈ సంస్కృతి వచ్చేసిందంట. ఏది రెడ్ బుక్ సంస్కృతి అంట. రెడ్ బుక్ ఇంకేం ఓపెన్ చేయలేదురా బాబు, రెడ్ బుక్ పట్టుకున్నాం అంతే. క్యాజినో సంస్కృతి చూపించాం అలాగే. రెడ్ బుక్ మేము ఓపెన్ చేయలే. ఓపెన్ చేస్తే ఎక్కడి వరకు ఉంటారు వీళ్ళు? ఇదే అండి, ఇలాంటి మాటలు ఇలాంటివి చేసి 900 మంది సెక్యూరిటీ కావాలండి. రేపొద్దున ఏమంటాడంటే నా 151 మంది కూడా లేరండి, వాళ్ళందరినీ కూడా అసెంబ్లీకి పిలవండి, నాకు తోడుగా ఉంటారు అంటాడు. రేపొద్దున ఎప్పుడో ఉన్నాడు. ఇప్పుడే ఆల్రెడీ నాకున్న సమాచారం మేరకు 11 మంది ఉన్నారు కదండి. నేను ఇది కూడా ఉంది, పాత వీడియోలు చూడండి. ఒక గురుకుల పాఠశాలకు వెళ్ళి ఒక చిన్న కుర్రోడు ఉన్నాడు, 8th స్టాండర్డ్ అంట. వాడిని అడిగా, అంకుల్ నేను ఒక మాట చెప్పొచ్చు అన్నాడు. చెప్పాను. 151లో క్రెయిన్ వేసి 5 లేపేస్తే ఎంత ఉన్నాయంటే 11 అన్నాడు. నిజంగా ఎందుకన్నాడు నోటంటే మాట. వెరీ గుడ్ అన్నా నేను. అలాగా ఇప్పుడు దాంట్లో 11లో 8 మంది వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. బట్ ఏంటంటే బొట్టు పెట్టడానికి వీళ్ళెవరు రెడీగా లేరు. తెలుగుదేశం కానీ బీజేపీ కానీ. ఒక కీలక నేత కూడా జరుగుతున్నాయి. బాబు వద్దండి, మీ కాలు పట్టుకుంటాం, అయ్యా మీరు ఏం చేయమంటే చేస్తాం, మేమేం మాట్లాడం, మాకు ఒకటి మా ముఖాల మీద ఛీ మీ బతుకులు ఇవి ఉమ్మూసిన మేము దుడుచుకుంటాం, మాకు బీజేపీ కానీ టీడీపీ కానీ ఇవ్వండి. ఎందుకంటే జనసేన మేము వెళ్తే ఆయన కనపెట్టి కాల్ చేస్తాడు ఆయన.
మీరే ఏదైనా ఆల్మోస్ట్ పొద్దున్న లేచిన కాడి నుంచి 100 ఫోన్లు అయ్యానంట. వెళ్ళిపోతే ఇంకెవరు ఇద్దరు ఉంటారు. పెద్దిరెడ్డి తప్పదేగా, అంతేగా. ఇతను అబ్బటి. అతను ఏంటంటే ఇప్పుడు కూడా ఉన్నాం అనుకోండి, రేపొద్దున మనకి పెద్ద కేంద్ర మంత్రి చేస్తారని ఆడుకోవాలాడిది. ఇవన్నీ జరగండి. సర్వైవల్ ఎగ్జిస్టెన్స్. బొత్స సత్యనారాయణ ఆయన కూడా జాయిన్ అవుతారని ఏదో లెక్కేస్తే చాలా మంది ఉన్నారు సార్. కాకపోతే కొంచెం మొహమాట పడుతుంది, తీసుకోవట్లే, ఎవరిని తీసుకోవట్లే, రెడీగా ఉన్నారు. వీళ్ళు దుర్మార్గులు అండి. దుర్మార్గులు తీసుకుంటే మళ్ళీ ఇది మళ్ళీ దుర్మార్గం అయిపోద్ది పార్టీ. వాళ్ళ అడుగే పెద్ద కంపు, ఆ అడుగు పెట్టనివ్వకూడదని మేము. ఇప్పుడు రోజా జబర్దస్త్కి వచ్చింది అనుకోండి, 1000 మంది కళాకారులతో నేను ధర్నా చేస్తా, నహి చలో ఎన్ని మాట్లాడావు. వాళ్ళ ఇంటి ఎదురుకుండా మెరుపు మహేష్ అని ఉన్నాడు నగిరిలో, ఆ అబ్బాయి కూడా లాయరే. మొన్న వెళ్ళాను నేను తిరుపతి వెళ్ళినప్పుడు, ఇంటి ఎదురుకుండా పార్టీ ఆఫీస్ పెట్టాడు. నిజంగా చాలా గ్రేట్. చాలా రోజులు ఇవ్వాల. వీళ్ళు డోర్ తీసి మంత్రి క్యాన్వా వెళ్తే ఎదురుకుండా పవన్ కళ్యాణ్ గారు ఫోటో. గాడిదికి వచ్చినట్టు 55 ఏళ్ళు వచ్చినాయి, నీకున్నాయి ముడ్డు కింద 52. నువ్వేమన్నా బాలకుమారా? ఇంకెక్కువే, ఇంకే ఎక్కువ. అంటే సినిమాకి వచ్చాక 5 మడతెడతారు ఎప్పుడు. జగమెరిగిన సత్యం ఇది. అదేదో పెద్ద ఏదో గొప్పలాగా. వాట్ ఈజ్ యువర్ క్యాలిబరీ? ఓకే, యూ మేబీ హీరోయిన్, నువ్వేదో పెద్ద గొప్ప భైరవదీపం గీరవదీపం ఇవన్నీ చేసేవాడిని. అరే మా చిరంజీవి గారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నా కూడా మన సినిమా నటి అని చెప్పి, సాటి హీరోయిన్ అని చెప్పి ఇంటికి పిలిచి మంత్రి అయ్యాక పట్టుబట్టలు పెట్టి ఆశీర్వదించి భోజనం పెట్టి పంపిస్తే, సెకండ్ డే నువ్వు తిరుపతి వెళ్ళిపోయి నీకు 50 ఏళ్ళు టైం ఇస్తున్నాను, నువ్వు జగనన్న ముంజేతి మీద ఇంటికి కూడా పీకలేవు, నువ్వు అలాంటి అసెంబ్లీ గేటు కూడా తాగనివ్వు. దీని అమ్మ బాబు సుబ్బ అసెంబ్లీ గేటు తాగనివ్వకపోవటం, కాళ్ళతోటి తన్నేలాగా 2 గేట్లు ఇలా వెళ్తున్నట్టు పెద్ద పోస్టర్ వేశారు అక్కడ తిరుపతిలో ఆవిడ ఇంటి ఎదురుకుండా. అంత అహంకారం ఏంటండి? ఇప్పుడు ఒక మాటనే ఒకటి మీరు మామూలుగా ప్రజలందరూ ఆలోచించండి, ఆలోచించారు. వాళ్ళ పార్టీలో ఎమ్మెల్యేలు కానీ, మహిళా ఎమ్మెల్యేలు కానీ, మహిళా హోమ్ మినిస్టర్లు కానీ ఎవరూ మాట్లాడలే. ఎందుకు దరిద్రం ఉంది ఎంతో మాట్లాడితే. అసలు ఇప్పుడు సెల్వమణి గారు ఆయన చాలా పెద్ద దర్శకుడు, ఆయన చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది. ఆయన్ను కూడా అంత పిలిచి ఉండదేమో. జగనన్న జగనన్న అంటది, సెలవుమణి అని అంటే పాపం ఆయన ఏదన్నా కొంచెం ఆనందపడేవాడేమో. రేపొద్దున్న ఇవి ఉన్నాయి బొక్కలన్నీ, అవి తీస్తారు బయటికి. నువ్వు ఏదో తాత్కాలికంగా ఏదో ఊరికి పోయావు, ఎక్కడో ఎట్లేవో బొట్టలేవో అని పిలుస్తారు. అందే చట్టం దాని పని అది చేసుకుపోద్ది. కర్మ, వైఎస్ గారు చెప్పినట్టు కర్మ సిద్ధాంతం ఎవరిని వదిలిపెట్టదండి. నా ఉసురు వాడు ఏమైనా అనుకోనివ్వండి. నేను చెప్తా చూసారా, వెంకటేశ్వర స్వామి దీక్షలో ఉండి నేను నా వైఫ్ 110 రోజులు దీక్షలో ఉన్నాం. గవర్నమెంటు రావాలి, వీడేదో పొడి చేస్తాడని చెప్పి పొడి చేస్తాడని పొడి మేము గుండు కొట్టించుకుని, మగవాడు గుండు కొట్టించుకుంటే వేరండి, ఆడవాళ్ళు గుండు కొట్టించుకోవటం అనేది నిజంగా వాళ్ళు జుట్టుకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంత ప్రేమ నీ మీద పెడితే నువ్వు ఏం చేసావు? మా మీద ఎలిగేషన్ వేసావు. మేము ఇంకా నేను బయటకు వచ్చినప్పుడు మెడలో తులసిమాలలు ఉన్నాయి, పసుపు బట్టలతో ఉన్నాం మేమిద్దరం. మా ఒకటే అన్నాడు, శ్రీనివాసాచార్యులు అని చనిపోయాడు, ఆయన ప్రధాన పూజారి పైన కొండ మీద ఉన్నాడు. నీ ఉసురు తగిలితే మొత్తం దొబ్బుతారా మీరు, నువ్వు చూడు వెంకటేశ్వర స్వామి దీక్షలో ఉన్నావు. నాకు కాలినడకన నువ్వు వెళ్ళేటప్పుడు పైకి రా, ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది అక్కడ రోడ్డుకి అవతల నడిచి వెళ్ళేటప్పుడు. అవునండి, అక్కడ ఒక ముడుపు కట్టు, భగవంతుడా నేను నమ్ముకుని నేను ఇంత సేవ చేశా, నాకు ఇచ్చిన తీర్పు ఇతను కాబట్టి ఇతన్ని నువ్వు అందరూ బాగుండాలని కోరుకుంటాం, కానీ ఇతను దుర్మార్గుడు ఉండకూడదు రాష్ట్రంలో. ఏం చేస్తావు నీ ఇష్టం, ఇంకా 2 ఏళ్ళు టైం ఉంది. ఓం నమో వెంకటేశే అన్నంతే, పట్పని కొట్టారు అంతే, 2లో తీసుకొచ్చారు. వైకుంఠపాలి చక్రం కిందకి. డిప్యూటీ సీఎం గారిని కలిసారా? ఎప్పుడో దానికి కూడా ఒక ఇదైంది. పవన్ కళ్యాణ్ గారు వారాహి పూజ, వారాహి అమ్మవారు వచ్చింది, వారాహి పూజ మేమందరం చేస్తున్నాం, మా ఇంట్లో కూడా ప్రతిష్ఠించాం వారాహి పూజ.
ఆయన మొదలెట్టాక చేస్తున్నారు తెల్లవారుజామున లేకపోతే నైట్ చేయాలి, సౌండ్ ఉండకూడదు, రాత్రి వేళ ప్రశాంతంగా. వరాహిమాత పూజ చాలా పవర్ఫుల్. ఆ పూజలో ఉన్నాడు ఆయన. అప్పుడు ఆయన ఛార్జ్ తీసుకున్నప్పుడు నేను వెళ్ళగానే చూడంగానే ఆయన గట్టిగా కౌలించుకున్నాడు. నాకెందుకో ఆ టైంలో ఆయన చూడంగానే ఏదో దైవత్వం కనబడి వైబ్రేషన్ వచ్చి కాలుకి దండం పెట్టాను నేను. పదవి కోసం కాలుకి దండం పెట్టిన పృథ్వీరాజు హెడ్డింగ్ అనుకోండిరా. నాకు అతను దేవుడు కనపడ్డాడు. ఎందుకంటే పూజలో ఉన్నాడని మీకు వైబ్రేషన్ అలా వైబ్రేషన్ దండం పెట్టేది. ఆయన గట్టి కౌలించుకుని ఆయన భుజం వచ్చేసి ఇలా అన్న దాంట్లో చాలా అర్థాలు ఆయనకి నాకు తెలుసు. అవి వచ్చాం, మళ్ళీ వెళ్తాం, త్వరలో పిలుపు ఉంది, వెళ్ళొచ్చినప్పుడు పెద్ద ఇంటర్వ్యూ పెడదాం ధూమ్ధామ్గా. సార్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా సినిమాలు అంటే పవన్ అభిమానులు చాలామంది వెయిట్ చేస్తుంటారు, ఆయనకి టైం దొరుకుతుందా, సినిమాలు చేస్తారా లేదా అనేది ఒక డైలమా ఉంది. ఒక ఆర్టిస్ట్గా చెప్పండి. ఇప్పుడు అక్కడ ఆఫీసర్స్, వెల్ విషర్స్, నియోజకవర్గంలో ప్రజలు పృథ్వీరాజు గారు మీకు దండం పెడతాను రాబాకండి సార్, మీరు వచ్చిన కానీ సినిమాల్లోకి వెళ్ళాలనిపిస్తుంది ఆయనకి. మా దేవుడిని కదలనివ్వకండి అసెంబ్లీ నుంచి. ఆయనకు కూడా బాధ్యత ఉంది కాబట్టి. ఉన్నాయి కదా సార్ కొన్ని సినిమాలు పూర్తి చేయాల్సినవి ఉన్నాయి కదా. పూర్తి చేయాల్సింది 1, 2 అండి. ఒకటి హరిహర వీరమల్లు, ఏఎం రత్నం గారు పెద్ద ప్రొడ్యూసరు, బిగ్గెస్ట్ మేకప్. మిగిలిన పార్టీ జ్యోతికృష్ణ చేస్తున్నారు. మా పార్టీలో కూడా ఇన్ఛార్జ్ అండి తిరుపతికి. అవును, అద్భుతంగా పనిచేశారు ఎలక్షన్లో. వారి సినిమా కంప్లీట్ చేయాలి. అది కూడా నిన్న నాకు తెలిసిన న్యూస్, ఆ చుట్టుపక్కల హైదరాబాద్ కూడా రాదు, ఆ చుట్టుపక్కల ఎక్కడో ప్రొడ్యూసర్ సెట్ చేసుకుని ఏదో చేసుకుంటారంట. అది కంప్లీట్ అయిపోద్ది. ఆ ఓజీ అనేది ఏదో ఒకటి ఉంది, అంతే. ఓజీ ఉంది, తర్వాత ఇంకేం లేవండి. ఇంకా బ్రేకేనా? ఇప్పుడు ఆయన అక్కడ ఉంటే ప్రక్షాళన తీసుకెళ్తుంది రాష్ట్రం. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఎంతసేపు ఉన్నారు? 18 గంటలు వర్క్ చేస్తున్నారండి. నాది 19వ గంట వేసుకోండి అంటున్నాడు లోకేష్. మీ ఇద్దరు కన్నా నేను ఎక్కువ, నేను 22 గంటలని ఆయన అంటున్నాడు చంద్రబాబు గారు. ఈ మొన్న నేను వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరిని కలిసామంటే సీఎం గారికి వెళ్ళి కంగ్రాచులేషన్ చెప్పాలంటే మొత్తానికి మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఉందంటారు, నడుస్తుందండి. 19 గంటలు అయిందండి. ఆ కలెక్టర్స్, ఐపీఎస్లు భోజనం వితౌట్ బ్రేక్ అని పెడతారు సినిమాల్లో. అవును, గబగబా కప్పులో పెట్టుకుని తినేయాలి. కొన్ని ఉంటాయి అలా తింటున్నారు కలెక్టర్స్. అక్కడ తినేసా బుద్ధి గారు బాగున్నారు, పెద్ద ఆయన లోపలికి వెళ్ళి పిన్ డ్రాప్ సైలెన్స్. ఎప్పుడు చూసేవాడిని అక్కడ? ఇదివరకు ఏమీ లేవు. అంత జీడిపప్పు నోట్లో వేసుకోవడం, సజ్జలను కలిసావా, పెట్టి అక్కడ ఇచ్చే ఏముంది అక్కడ. నెక్స్ట్ విశాఖపట్నంలో ఏమున్నాయి, లేకపోతే పవన్ గారికి ఫోన్ చేయండి, ఆ చుట్టుపక్కల ఏమున్నాయి, మనం దాచుకుందాం. వీటికి ఉపయోగించారు 5 ఏళ్ళు వాళ్ళు. వీళ్ళు పని మీద ఉపయోగిస్తున్నారు. వీళ్ళు ఎవడో ఖాళీగా లేడండి. చట్టం తన పని తను చేసుకుపోద్ది. మా పార్టీ వాడు, మా కూటమికి సంబంధించిన వాడు తప్పు చేసినా కూడా లోపలేస్తారు. సూపర్ సార్. ఇది ఖచ్చితంగా జరిగే పని. ఇది సార్ చట్టం తన పని తను చేసుకోవడం. అది మామూలుగా మనం ఇది ఇప్పుడు వాళ్ళు చేసేప్పుడు అమ్మాయిల విషయంలో కానీ ఇదిలో కానీ ఇప్పుడు కొన్ని వస్తున్నాయి ఈ మధ్య వ్యక్తిగత వాటి గురించి మేము మాట్లాడమండి. ఎవడ కర్మండి పోతాడు. అది పక్కన ట్రావెల్ అవుతుంటుంది. ఇదివరకు అనేవారు పైన యముడు సత్యనారాయణ గారి టైపులో ఒక ఆయన ఉంటాడు, వాళ్ళు నూనెలో వేపుతారు, ఆయన అవన్నీ లేవు, ఇక్కడే వేపుతారు. ఈ పక్కనే కర్మ నడుస్తుంటుంది పక్కన. కుంభీపాకం అంటారు సార్ ఇక్కడ జరుగుతుంది కుంభీపాకం. అది మీ సినిమాల విషయానికి వస్తే గేమ్ చేంజర్ లో చాలా పెద్ద పాత్ర ఉన్నట్టుంది, ఎందుకంటే చాలా రోజుల నుండి చేస్తున్నారు మీరు. ఎలా ఉండబోతుంది సినిమా? రామ్ చరణ్ అద్భుతంగా ఉంటుందండి. రామ్ చరణ్ విల్ గెట్ నేషనల్ అవార్డు దిస్ మూవీ. సార్ ఇంకా ఇప్పుడు మిమ్మల్ని అడగాల్సిన ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే, బిగ్ బాస్ ఆఫర్ వస్తే మీరు లోపలికి వెళ్తారా? ఇప్పుడు మా ఏరియాలోనే ఉంది అమ్మాయి పేరు అర్చన అండి. దివి. నేను ఒకటి ఏటీఎం అనే వెబ్ సిరీస్ దాంట్లో నేను విలన్ చేశాను. వికారాబాద్ ఫారెస్ట్లో మొత్తం అందరిని కట్టేసి కొడుతుంటాం.
నేను బిగ్ బాస్లోనే. బిగ్ బాస్ అంటే అంటే నాగార్జున గారు చేస్తున్నారు, అక్కడ కమల్ హాసన్ గారు, ఇక్కడ అన్నీ. ఇంకోటి బిగ్ బాస్లో చేసిన హీరో ఉన్నాడు కెవిన్ అని, తమిళ్. అతని సినిమాలో అతను నన్ను లైక్ చేసి నన్ను పెట్టుకున్నాడు, బ్లడీ బెగ్గర్ అని. సెప్టెంబర్లో రిలీజ్ అంటూ నేను మెయిన్ రోల్ చేశాను. తమిళ్ మూవీ కదా, తమిళ్. ఇది బిగ్ బాస్ అంటే ఇప్పుడు దానికి తగ్గ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఉన్నారేమో అండి, నాకైతే తెలియదు. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో బయట నిలబడి నా గొంతుతోటి నేను గట్టిగా అరిస్తే లోపల వినపడుతుంది సెట్లో. మనకున్న హ్యాపీగా పొద్దున్న లేస్తామండి, యోగా చేస్తాం, లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు మీలాంటి వాళ్ళు వస్తే వాకింగ్ వెళ్తాం, ఒక మంచి కాఫీ తాగుతాం. ఆ సన్ రైజ్ పడకముందే ఆ చిన్న చిన్న శీతలం సంబంధించి ఆ చెనుకులు పడుతుంటాయి చూడండి, దాంట్లో ఆహ్లాదం వేరు. అవన్నీ వదిలిపారదెప్పి గదిలో కూర్చుని వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి బిగ్ బాస్ కన్నా ఎక్కువ చేస్తున్నారు బయట. మళ్ళీ బిగ్ బాస్ ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం. ఆఫర్లు గీఫర్లు వస్తే నేను చేయనండి. ఎందుకంటే జీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్, పెళ్ళి అయిపోయాక భార్య పిల్లలు వీళ్ళందరూ. ఇప్పుడు ఏంటంటే బాధ్యతలు ఎక్కువ పెరిగిపోయినాయి, పెట్టలెవరు నేను. అవి ఏదైనా 10 రోజులు షూటింగ్ వెళ్ళిపోతే సైలెంట్గా ఇలా ఉంటాయి, మళ్ళీ నేను రాగానే అలా లేస్తాయి. ఆరెట్టికి సమాధానం చెప్పాలి. బిగ్ బాస్లో కూర్చుంటే ఏంటండి. కొత్త రంగుల ప్రపంచం సినిమా డైరెక్ట్ చేశారు. అవునండి, మంచి పేరు తెచ్చుకున్నారు. నెక్స్ట్ ఏంటి డైరెక్షన్ ఏమైనా చేయబోతున్నారు? అంటే ఇది ఓటీటీకి వచ్చేస్తుంది అందరికి, మేబీ 1 monthలో ఓటీటీలో వస్తుంది. నెక్స్ట్ చేసే సినిమా కంప్లీట్ ఏమంటారు దాన్ని, ఈ సినిమా ఈయన డైరెక్ట్ చేసాడు అంటే ఈయన డైరెక్ట్ అలా చేస్తేనే డబ్బులు. పొలిటికల్గా ఉంటుంది. పొలిటికల్ కాదండి, పొలిటికల్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్, సెటైరిక్స్ ఉంటాయి, పొలిటికల్ సెటైర్స్. ఇది ఎంటర్టైన్మెంట్గా ఒక అర్జున్ రెడ్డి లాంటి సినిమా. అవి నా డైలాగులన్నీ రాసి పెట్టాం. ఈయన పేరు పృథ్వీరాజ్ అండి అంటే, ఆగు నా పేరు పృథ్వీరాజ్, ఇంట్రడక్షనే. మీరు రోజుకో దానికి ఒగుతా ఏంటి అలాంటివి చెప్తేనే జనం అరే ఏం మామ ఏం చెప్పినావన్నా క్లాప్స్ ఆటికే పడుతున్నారు. అయితే వ్యూస్ కావాలి, జనాలు రావాలి. మామూలుగా మనం హాయిగా కూర్చుని ఒక మంచి ఇది కాఫీ లాంటి సినిమాలు వద్దు, మంచి కాఫీ లాంటి సినిమాలు కావాలి, కాక్టైలే బాగుంది. అది సమాజం అలా ఉందండి ఇప్పుడు. కానీ ఎక్కడో కొంచెం నేను అప్పుడప్పుడు సమాజం అలా ఉంది సార్. ఇప్పుడు వైఫ్ తోటి రీల్స్ చేస్తుంటా. నాకు మా మిత్రుడు ఒకటి చెప్పాడు, ఎక్కువ మంది సిగరెట్లు తాగుతున్నారు కదా అన్నది మంచి అయిపోదు కదా, హానికరమే. సేమ్ అదే విధంగా కొంచెం ఏమన్నా మార్పు ఏమన్నా వస్తుందంటారా, ఇంకా ఇలాగే వెళ్తుందంటారా? ఇప్పుడు మన మార్పు ఇక్కడ స్టార్ట్ అయిందండి, వస్తుంది మార్పు. ఇప్పుడు రాజమౌళి గారు వచ్చారు, తర్వాత నాగాశ్విన్, ఇప్పుడు ప్రశాంత్ నీల్, ఈ అబ్బాయి ప్రశాంత్ నీళ్ళు, ఇలాగా చేంజ్ ఆఫ్ డైరెక్టర్స్ వస్తున్నారు. ఎన్ని సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు? ఏంటంటే ఒకప్పుడు భాషా సినిమా వచ్చింది, ఒరుతోడ సొన్న 100 తొడ సొన్న మాదిరి అని, రజనీకాంత్ గారు. ఆ క్యాసెట్ దాచేశారు బి గోపాల్ గారు బీరువాలో. దాన్ని బట్టి ఒక 20 సినిమాలు వచ్చినాయి తెలుగులో. సమరసింహారెడ్డి ఏంటి అనుకున్నారు మీరు? భాషయే కదా. అది రాగానే ఈయనేమో రైల్వే స్టేషన్లో టిఫిన్ సెంటర్ అవన్నీ పెడుతుంటే సత్యనారాయణ గారు అలా వెళ్తా చూసి రెడ్డి గారు అనగానే ఏ అని ఒక రికార్డింగ్ ఇంటర్వల్. అప్పుడు పెట్టగానే సీమ సందులో చూసుకుందాం, నీ ప్రతాపము నా ప్రతాపం అవి మొదలైనవి. మళ్ళీ అదే సినిమా భాష లోపలికి వెళ్తే నాకు ఇంకో పేరు ఉంది సార్ అంటాడు. అడగంటే కాళ్ళు పట్టుకున్నా. అదే సినిమా అవుట్ కమర్షియల్ చేయబోతున్నారా? అవుట్ అంటే ఇదే అండి. ఇప్పుడు మా ఊర్లో మునసబులు అంటారు, ఇదివరకు మునసబులు అనేవారు. గంట అదే ఏదో ఊరు ఉందండి అక్కడ, మా పెదనాన్నగారు వెళ్ళేవారు. మన వెస్ట్ గోదావరిలో మునసబు గారు బ్రహ్మాండం, ఊర్లో బ్రహ్మాండం. శ్రీరామచంద్రుడు అదే మునసబు కరణం తర్వాత లెక్కలన్నీ లెక్కేసేవాడు కరణం అంటారేమో. అది ఒక ఎంఆర్ఓ అంటారు కదా ఇప్పుడు. అయ్యి మునసబు హాయిగా ఫ్యామిలీకి ఏమీ ఉండదు. మునసబుకి కూడా చిన్న శృంగారకాలు ఉంటుందండి, సెకండ్ సెటప్. మామూలుగా అనేటప్పుడు ఎవరన్నా అన్నాడు
మనోహర్ గారు తాలూకు అంటే వాళ్ళు నవ్వుకుంటూ చెప్పుకుంటారు అన్నమాట. అంటే ఆడి గట్టిగా ఆడికి తెలుసు ఎవరండి అంటే మనోహర్ గారు తాలూకు అండి అంటాడు. ఊరు చివర ఆమె ఊర్లో ఏమో మనోహర్ గారి వైఫ్, ఇక్కడ పనిచేసేవాళ్ళే అక్కడ పనిచేసేవాళ్ళు ఇక్కడ. ఆహ్లాదకరంగా హెల్దీగా ఉండేది అది. అది సహజీవనం అప్పుడే పుట్టింది, ఎప్పుడో స్వాతంత్రం ముందే. ఇప్పుడు దానికి 100 రకాల పేర్లు పెట్టి అవి పెట్టి ఒకటే సార్. ఇప్పుడు మీరు ఏదన్నా ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడికి వెళ్ళి ఐస్ క్రీమ్ తినాలనుకున్నాను, ఏ తింటమే లోపల ఉండే దాన్ని చూసి ఇలా అవి అనవసరం. ఉన్నది ఇంత జీవితం. అలాగని మిమ్మల్ని ఏం బ్యాడ్గా వెళ్ళమని అంటలే మనం. ఏదైనా ఒక అలవాటు ఉందండి. సార్ మీరు ఏంటండి మీరు ఇలా తాగకపోతే ఎలాగండి, మీరు అదండి ఇదండి అంటుంటారు. వద్దురా నేను, నా దగ్గర తాగిన అనితిట్టిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అదే కాకినాడలో అంటే చూసారు రావుగోపాలరావు గారు, మా కాకినాడలో అండి అనేసి మాలీషు తాగేసి తిడుతుంటాడు ఆడు ఇప్పించడండి. ఎందుకు అవి మనకి 10 ఏళ్ల క్రితం ఆ సంస్కృతిని తీసాం. ఏం మరీ తప్పదు ఇంకానంటే ఏమంటే ఒక 30 అంటే అంటాం. అదేంటే మందు తాగి కూడా తెలుసు 30 అంటే అనేది. ఆ 30 వేసేయండి, దాంట్లో ఐస్ వేసేయండి, తిప్పుతూ ఉంటే మళ్ళీ ఆ పార్టీలో అందరూ అటు అటు తిరిగి వస్తుంటారు. ఇదేంటంటే మూడోదండి. పొద్దు గారు చాలా ఎక్కువ తాగినట్టున్నారు, మన ఇంటికి మనం వచ్చేస్తాం, గొడవ ఉండదు. ఆడ ఎక్కువ సాటిస్ఫై అవుతుంది, మనం హ్యాపీగా ఉంటాం ఆరోగ్యంగా. అది సూపర్ సార్. ఈరోజు 30 ఇయర్స్ పృథ్వీ గారితో మనం స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అసలు స్వాతంత్రం కొన్ని రాష్ట్రాలకి లేదు అని చెప్పారు. అద్భుతంగా దానికి వివరణ కూడా ఇచ్చారని నాకు అనిపించింది. ఇప్పుడు మంచి లైక్ కామెంట్స్ చేయండి దీని మీద. ఇప్పుడు లాస్ట్లో మీరు 30లు ఇటీ అన్నీ చెప్పించి 40 ఇయర్స్ కాదండి, ఇది స్వాతంత్ర దినోత్సవం అంటారు. అంటే పృథ్వీరాజు గారు 30 వేసేందుకు స్వాతంత్రం వచ్చిందంటారు. అలా కాదు. అనేది ఏంటంటే స్వాతంత్రం 78 ఏళ్ళు అయింది. స్వాతంత్రం వచ్చి ఎవరికి ఉపయోగపడింది? ఇది దేశ ఆర్థిక పరిస్థితులు అలాగే ఉన్నాయి. దేశంలో భద్రత లేదు, ఎంతోమంది వస్తున్నారు వెళ్తున్నారు. ఏమంటే మా చిన్నప్పుడు చూసుకుంటాం, గరీబీ హఠావో అనే నినాదంతో కాంగ్రెస్ ఇందిరాగాంధీ గారు చాలాసార్లు అదే చెప్పారు, వచ్చారు అధికారంలోకి. ఇంకా గరీబీ హఠావో ఏంటంటే అభివృద్ధి చెందుతున్న దేశమే ఇంకా అంతే, ఇంకో 50 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మేము చెప్తున్నాం, మేము ఇప్పుడు యాక్టర్ అంటున్నాం మేము. ఇప్పుడు ఏమైంది, అమితాబ్ బచ్చన్ గారు ఏం చెప్పారు, యు ఆర్ నాట్ యాక్టర్, యు ఆర్ ఏ ఇండియన్ యాక్టర్. అలాగే రావాలి. భారతదేశం అగ్రదేశాల్లో ఒకటి, అది మోడీ గారు తీసుకొస్తారు, అప్పుడే మనకు స్వాతంత్రం. ఈ దుర్మార్గులందరూ ఏమీ చేయక్కర్లేదండి. ఇప్పుడు కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏమీ చేయగలరు, మోడీ గారు కానీ వీళ్ళ మీద కేసులు పెట్టద్దు. వీళ్ళని చంపేయాలంటే ఏంటంటే అండి, ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అనేది పెట్టేస్తే నిజమైన స్వాతంత్రం వస్తుందండి భారతదేశానికి. ఇది కరెక్ట్గా చెప్పారు. స్వాతంత్ర దినం సందర్భంగా 30 ఇయర్స్ పృథ్వీ గారు అనకూడదు, ఇప్పుడు 40 ఇయర్స్ పృథ్వీ గారు అనాలేమో కదా సార్? 40 ఇయర్స్ ఎన్నైనా ఇప్పుడు మీరు 40 ఏళ్ళు అయిందా? 50 అన్నా కూడా ఎవరు చూసినా ఏమన్నా 30 ఇయర్స్ అంటారు. 30 ఇయర్స్ అనే అంటారు. 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఆయనకు ఉన్నా కూడా. సో ఫ్యూచర్లో సినిమాలు ఏంటి సార్ మీరు? ఇప్పుడు విక్రమ్ గారి సినిమాలో నేను మెయిన్ విలన్ చేస్తాను. ఆ డైరెక్టరు అరుణ్ కుమార్ అని మొన్న సిద్ధార్థ తోటి చిన్న అని ఓ సినిమా చేశాడు చైల్డ్ రేప్ మీద. అవును, దానికి 6 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చినాయండి. చైల్డ్ అబ్యూస్. దాంట్లో విలన్ అంటే వచ్చిపోయే విలన్ కాదండి, పెర్ఫార్మ్డ్ విలన్, ఫుల్ లెంగ్త్ విలన్. సో అదొకటి. బ్లడీ బగ్గర్ అదొకటి పెద్ద ప్రాజెక్టు. ఇంకోటి శివకార్తికేయన్ గారి. ఇలాగా ఇంకా ఫ్యూచర్లో ఏంటి సార్ తమిళ్లో బాగా చేస్తున్నారు అంటే శివకార్తికేయన్ మూవీ తర్వాత. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆశీర్వదించారు, దత్తపుత్రులు చేసుకున్నారు వాళ్ళు. నన్ను వాళ్ళు అన్నారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ టెక్నీషియన్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, మళ్ళీ మీరు హైదరాబాద్ వెళ్ళడానికి కొంచెం కష్టమేనండి, ఇంకెక్కడేనండి. ఓకే. అంటే మనకు అన్నం పెట్టినోడు ఇక్కడ ఉంటే ఎప్పుడైనా పిలుస్తాడు, అక్కడ అన్నం పెడుతున్నారు ఇప్పుడు మనకి. సరే ఓకే. విశ్వంబర చేస్తున్నారా చిరంజీవి? లేదండి, దానిలో అవకాశం రాలేదు. ఆయన ఎవరండి, ఎందుకు ఎవరు మరి నాకు అర్థం అవ్వదు. రేపు అడుగుదాం అనుకుంటున్నాం. అడగండి సార్. రేపు ఆగస్టు 15 జెండా వందనానికి వస్తున్నారు. ఒక కాగితం మీద రాసి, అన్నయ్య మీ సినిమాలో నాకు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు. ఎక్కడ సార్? నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. ఫిలిం నగర్లో. ఫిలిం నగర్ బ్లడ్ బ్యాంక్లో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం, దీనికి మీ యొక్క సమాధానం ఏంటి
అని ఆయనతోటి మాట్లాడే అంతా అయ్యాక కాగితం చేతిలో పెడతా. ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా చూసుకుంటారు, చదువుకుంటారు. సూపర్ సార్. ఐ విష్ యూ హోల్ హార్టెడ్లీ ఆల్ ద సక్సెస్. అలాగే చాలా ఫ్రాంక్గా, చాలా డీప్గా, చాలా ఓపెన్గా మాట్లాడేశారు పృథ్వీ గారు. దీనిపైన మీ కామెంట్స్ మాకు రియల్లీ నీడ్. చూస్తూనే ఉండండి 24/7.